విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు భారీ ఎత్తున మానవహారం చేపట్టారు. ఈ మానవహారానికి సిపిఎం మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ మరియు శ్రీనివాస్ పాల్గొని సంఘీభావం తెలుపుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా వ్యవహరించి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకుండా సెయిల్లో విలీనం చేస్తూ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో పోరాటాలు ప్రాణత్యాగాలతో నిర్మాణమైన ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోమని, ప్లాంట్ రక్షణ కోసం మరెన్నో ఉద్యమాలు ప్రాణత్యాగాలు చేయడానికైనా సిద్దమని హెచ్చరించారు. అలాగే ఉక్కు నిర్వాసిత ప్రైవేటు కార్మికులను భవిష్యత్తులో తొలగించకుండా ఉంటామని యాజమాన్యం సంపూర్ణ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే హెచ్ఆర్ఏ మొదలగు ఉక్కు ఉద్యోగులకు రావాల్సిన సదుపాయాలను అమలు చేయాలని, అలాగే పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణమే తగ్గించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మానవహార కార్యక్రమంలో భారీగా పోలీసులు మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టారు.